నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. ప్రస్తుతం నేను బీజేపీ స్టేట్ ఆఫీస్లో ఉన్నాను. ఇక్కడ అఫీషియల్ స్పోక్ పర్సన్ రాణి రుద్రమ్మ గారు ఉన్నారు. ఒకసారి వారి మాటల్లోనే తెలుసుకుందాం. మేడం, ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇప్పుడు గతం నుంచి కూడా గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వీళ్ళు అధికారంలో ఉండి కేంద్రం నుంచి అన్ని పైసలు తీసుకుంటా, అన్ని అప్పులు చేసుకుంటా, మాకు ₹1 రాలే, మాకు ₹1 కూడా ఇస్తలేరు అని అబద్ధాలు చెప్పుకుంటూ వస్తున్నారు. ఇవాళ అదే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ని భారతీయ జనతా పార్టీగా మేము అడిగినాం. ఒక 27 ప్రశ్నలకు సంబంధించినటువంటి ఒక అప్లికేషన్ని ఆర్టీఐ ద్వారా పెట్టినాం ఆర్థిక శాఖకు. అందులో చాలా స్పష్టంగా నేను ప్రెస్ కాన్ఫరెన్స్లో పెట్టినటువంటి విషయాలన్నీ కూడా ఉన్నాయి. అసలు కేంద్రంకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, కేంద్రం ఎన్ని అప్పులు చేస్తుంది, బడ్జెట్లో ఎంత అప్పులు పెట్టింది, బడ్జెట్ ఇతర రుణాలు ఏమున్నాయి, బడ్జెట్ ఇతర రుణాలని మీరు ఎట్లా తీసుకురాదలుచుకున్నారు, మరి తెచ్చినటువంటి రుణాలను ఎట్లా కట్టదలుచుకున్నారు, మీరు రుణం పొందడానికి కేంద్రం అడ్డం పడుతుంది అంటున్నారు కదా, కేంద్రం అడ్డం పడడానికి పెట్టినటువంటి నియమ నిబంధనలు ఏమైనా ఉన్నాయా, ఒకవేళ అట్లాంటి నియమ నిబంధనలు ఏమైనా ఉంటే మీరు వాటి నుంచి ఎగ్జంప్షన్ కోసం ఏమైనా లెటర్లు రాసినారా, దానికి కేంద్రం ఏం సమాధానం చెప్పింది, మీరు ఏమైనా కొత్త FRBM చట్టం ఇక్కడ ఏమైనా తీసుకొచ్చినారా, ఇవన్నీ కూడా క్వశ్చన్స్ మేము అడిగినాం. ఇప్పటి వరకు కూడా మాకేం సమాధానం రాలే. ఒక నెల రోజుల పాటు రాకపోతే మేము ఫస్ట్ అప్పీల్కి వెళ్ళినాం. ఫస్ట్ అప్పీల్కి వెళ్తే కూడా ఏం సమాధానం రాలే. అంటే మరి ఇప్పుడు ఆర్టీఐ చట్టం ఉన్నదే ఎందుకు, ఈ రాష్ట్రంలో ఉన్నది ఎందుకు? మీరు సమాధానం చెప్పకపోతే, మీరు ఉత్త గాలి మాటలు మాట్లాడితే అవి నమ్ముకుంటా మేము కూర్చోవాలా? మీరు నిజమే అయితే, మీరు కేంద్రాన్ని బదనాం చేసే మీరు మాట్లాడే మాటలు నిజమే అయితే మాకు ఇన్ రిటర్న్ ఇవ్వండి అని అడుగుతారు.